మన మాతృదేవత మనల్ని కరుణించడానికి కదిలి వస్తుందిరా. ఇంతమంది మనుషులున్నారు కానీ ఎవరు మీకు మాలాగా అమ్మ కాలేరు. ఎవరమ్మా వీళ్ళు? అన్నయ్య 5,000 తీసుకో. ఎందుకమ్మా? పిల్లల కోసం నా చందా అన్నయ్య, తీసుకో. వద్దమ్మా, నేను డబ్బు తీసుకుంటే రక్తానికి విలువ కట్టినట్లు. ఇదిగో ఈ 1000 పెట్టి పిల్లలకి ఏమైనా కొనిపెట్టు. చక్కగా మా పేరు చెప్పుకొని తింటారు. మధ్యాహ్నం భోజన పథకమా? ఇవ్వండు. మీ నాన్నని డాక్టర్కి చూపించావా? చూపించాను. ఏమన్నారు? మందులు కొనాలి. మరి కొన్నావా? కొంటాను. అప్పటి వరకు మీ నాన్న అలా ఆయాసంతోనే బాధపడుతూ ఉండాలా? అందుకే ఈ 1000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆయనకి మందులు కొను. వీడేంటి ఉన్నదంతా దానకర్ణుడిలాగా తెగదానం చేసేస్తున్నాడు. తీసుకో లక్ష్మి. నాన్న చిన్న, నీ పేరుకు ముందు దాన వీర సోరా అని బిరుదేం లేదు, గుర్తుపెట్టుకో. నాకేం వద్దు. ఏంటి వీడి మాటలు పట్టించుకుంటున్నావా? అవేం పట్టించుకోవద్దు. వెళ్ళి మీ నాన్నకి మందులు కొని మంచి డాక్టర్ చూపించు. ఇదిగో ఆయన చక్కగా లేచి తిరిగితే గాని నీకు పెళ్ళవదు, అది గుర్తుంచుకో. తీసుకో లక్ష్మి, తీసుకో. కనెక్ట్ అయినట్లుంది. సరే లక్ష్మి, వస్తాను. రేయ్ వెళ్దాం పద. లక్ష్మి మర్చిపోకు, పిల్లలకి ఏమైనా కొనిపెట్టు. వస్తాను రా పిల్లలు. ఇంత మంచి మనిషిని అనాథలు ఎలా చేసావు దేవుడా? ఉన్నంతలో పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తాడు. అలాంటి మనిషికి అందరినీ దూరం చేస్తావా? ఎలాగైనా చిన్నకి అమ్మ నాన్న అందరూ దొరికేలా చెయ్యి. తను ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. రేయ్ ఏంట్రా అక్కడ ఆగిపోయావు? నీ దాన ధర్మాలు అయిపోయా ఇంకా ఉన్నాయని తెలుసుకుందామని. అయిపోయినలేరా? మన దగ్గర ఉన్నది 5,000, అందులో 2 పోయినాయి. ఇద్దరం బతకాలి ఇక్కడ. అయినా మనమే అడుగుతుంటుంటే అవి కూడా దానం చేయాలరా. రే మనం పిల్లల పేరు చెప్పే కదరా నొక్కాం, మరి వాళ్ళకి వాటా ఇవ్వకపోతే పాపం కదరా. మరి టీచర్ అమ్మకి 1000 ఎందుకు ఇచ్చినట్టు? అది ఎవరి ఖాతాలో వేస్తావు? నా ఖాతాలో వేసాననుకో. పద నీ ఎదవ దోట్లు ఎదవకి. ఇంకొకసారి నా కూతురు జోలికొచ్చావంటే నిన్ను కాపాడటానికి ప్రపంచంలో ఎవ్వడు ఉండటం. ఎంత పొగరు రాజా నీకు! నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? నీ కూతురు జోలికొస్తే నా కొడుకు ప్రాణాలు తీస్తావా? నీతో కలిసి బ్రతకాలి అనుకున్నాను, అవకాశం ఇవ్వలేదు. ఎవరో దారిన పోయే ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకున్నావు. దానికో కూతుర్ని కని నా కొడుకుని చంపుతానని వార్నింగ్ ఇస్తావా? రాజా, ఎలా నీ మీద పై చేయి సాధించాలి? ఎంత కింద కణగ తొక్కితే అంత పైకి ఎగిసిపడుతున్నావు. కానీ నా పగ అంత తేలిగ్గా వదులుకోను. నా కొడుక్కి నేను మాటిచ్చాను, నిన్ను దెబ్బ కొడతాను అని. వాడి కోసమైనా నిన్ను చావు దెబ్బ కొట్టాలి. కొడతాను. భార్గవి, భార్గవి, ఏంటి? నీకు ఇన్ఫర్మేషన్ మోసుకొచ్చాను భార్గవి. ఏంటది? వస్తున్నా వస్తున్నా. భార్గవి, నువ్వు ఆ రాజానే ఫాలో అవుతూ ఉండమని చెప్పావు కదా. నువ్వు అలా చెప్పావో లేదో వెంటనే నా కాన్సంట్రేషన్ అంతా
ఆ రాజా మీద పెట్టి రాజానే ఫాలో అవుతూ ఓ గొప్ప విషయం కనిపెట్టాను. ఏంటది? ఆ రాజాకి అర్జెంటుగా ఓ 15 ఎకరాల భూమి కావాలి అని సిటీ మొత్తం వెతుకుతూ ఉన్నాడు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కనిపించిన ప్రతి ల్యాండ్ బ్రోకర్ని టచ్ చేస్తూనే ఉన్నాడు. అందులో కొంతమంది కొన్ని ల్యాండ్స్ కూడా చూపించారు. అందులో ఒకటో రెండో బాగా నచ్చాయని తెలిసింది. రేపో ఎల్లుండో ఆ ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడి కొనాలి అని చూస్తున్నాడు. చూసావా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను? నన్నెప్పుడు పనికిరావు అని అంటుంటావు కదా, నేనెందుకు పనికొస్తాను ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు చెప్పినప్పటి నుంచి నీడలా వెంటాడి మరీ ఫాలో చేసి ఇంత ఇన్ఫర్మేషన్ కనిపెట్టాను తెలుసా? ఇంతకీ ఆ రాజా ఉన్నట్టుండి అంత పెద్ద ల్యాండ్ ఎందుకు కొంటున్నాడు? తెలీదు. ఏదైనా ఫ్యాక్టరీ పెడుతున్నాడా? ఏమో. పోనీ ఏదైనా గోడౌన్స్ కడుతున్నాడా? కనుక్కోలేదు. అసలు ఏం చేయాలని అంత ల్యాండ్ కోసం చూస్తున్నాడు? ఏమో, నాకు అది కనుక్కోమని నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎందుకు పనికిరాని వాడివని నేనెందుకు తిడతాను? ఇన్ని తెలుసుకున్నవాడివి ఆ ఒక్కటి ఎందుకు అడగలేదు? ఆ ఆలోచన రాలేదు. ఎలా వస్తుంది? నీ బుర్రలో ఉన్నది మట్టి కదా, ఆలోచనలు రావు. కోట్లు పెట్టి 15 ఎకరాలు కొంటున్నాడు అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండాలి. అదేంటో తెలుసుకుంటేనే కదా మనం రాజాని దెబ్బ కొట్టేది. పోస్ట్ మ్యాన్ లాగా అక్కడ విషయాలు ఇక్కడ మోసుకొనొచ్చాం. నాకు కావాల్సింది ఇలా అరకొర ఇన్ఫర్మేషన్ కాదు, పూర్తి సమాచారం కావాలి. ఆ రాజా ఐడియా ఏంటి? ఆ ల్యాండ్ కొని తనేం చేయబోతున్నాడు? ఎవరి దగ్గర ఎంత కొంటున్నాడు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తున్నాడు? ఏ పేరు మీద చేస్తున్నాడు? ఇన్ని తెలుసుకోవాలి. అబ్బో, లిస్టు చాలా ఉందిగా. అవన్నీ తెలుసుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు నువ్వు ఇంటికి రాకు. నేను నా కొడుక్కి మాటిచ్చాను. వాడి మీద చెయ్యి చేసుకున్నందుకు ఆ రాజాని చావు దెబ్బ కొట్టాలి. నా కొడుకు మీద చెయ్యి వేసిన వాడికి నష్టం విలువ వెలకట్టలేనంత ఉండాలి. అంత భారీ స్థాయిలో నష్టపరచాలి. అప్పుడు గాని నా కసి వాడి కోపం చల్లారవు. అబ్బో, ఏమో అనుకున్నాను. చాలా విషయం ఉంది కదా భార్గవే. అందుకే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నాకు మళ్ళీ కనిపించాలి అంటే పూర్తి ఇన్ఫర్మేషన్తో కనిపించు. లేదంటే నా సంగతి తెలుసు కదా. ఎందుకు తెలీదు? ఇన్నేళ్లుగా అనుభవిస్తున్నానుగా. అసలు నిన్ను కాదు, అక్కడున్నాడే నా బాబు ఆడినాలి. నీ ఏడుపు ఇక్కడ కాదు, బయటికెళ్ళాడు. ఏడుపు కూడా రిస్ట్రిక్షనే. ఎలా ఉందమ్మా? నార్మలేనా? నార్మలే బాబాయ్. ఈ బీపీ అనేది ఎప్పుడు నార్మల్ గానే ఉంటుందమ్మా. కానీ ఉన్నట్టుండి ఎవరన్నా పనిగట్టుకుని కదిలించారనుకో, ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బీపీ పెరిగిపోతుంది. అప్పుడు ఆ బీపీ టాబ్లెట్స్ కూడా ఏమీ చేయలేవు. అప్పుడే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి బాబాయ్. ఏం కంట్రోల్ చేసుకుంటావమ్మా? పెద్దరికం మనల్ని కంట్రోల్ చేస్తున్నా లోపలుంటుందే మనస్సు, అది మాత్రం ఉడికిపోతూనే ఉంటుంది. ఉదాహరణకి భార్గవి ఉంది. ఏ పాపం తెలియని అను మీద కక్ష తీర్చుకుంటుంటే కోపం రాకుండా ఆపుకోవాలంటే కుదురుతుందా? కుదరదు. కోపంగా వెళ్లి 4 చీవాట్లు పెట్టి రావాలనిపిస్తుంది.
పోనీ నా వయసునైనా గౌరవిస్తుందంటే అది లేదు. అలాంటప్పుడు ఇక బీపీ రాక ఏమొస్తుందమ్మా? అలాంటప్పుడే మనం యోగిలా మారిపోవాలి. జరిగేవి జరుగుతాయని ఊరుకోవాలి. అది చాలా కష్టంలే అమ్మా. అందుకే మీ ఉండేది బాబాయ్. కోపం వస్తుంది అనుకున్నప్పుడల్లా ఒక్క ఇంజెక్షన్ చేసేస్తే కోపం అదే చల్లారి దెబ్బకి బీపీ నార్మల్కి వచ్చేస్తుంది. రాజా, రా రాజా, కూర్చో. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. అది కాదు, కూర్చోండి. అమ్మా అమృత, కరుణ నా దగ్గర ఒక నర్సుగా ఉండట్లేదమ్మా, మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటుంది. మనతో పాటు బాగా కలిసిపోయింది. ఒక రకంగా చందు లేని లోటుని తీరుస్తుందనుకోవాలి. చందు లేని లోటుని ఎవ్వరూ పూడ్చలేరు అంకుల్. చందు ఎప్పుడు చందుని. చందు జ్ఞాపకాలు, చందు ఆలోచనలు మర్చిపోవడం అంత తేలిక కాదు. అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. సహాయమా? సహాయం ఏంటి రాజా? నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను. ప్రత్యేకించి సాయం అనటం ఎందుకు? ఏం కావాలో చెప్పు. అది డాడీ కాఫీ తీసుకోండి. అమృత తీసుకోండి. కాఫీ చాలా బాగుంది కదా? అచ్చం మన చందు పెట్టినట్టే ఉంటుంది. వంట కూడా మన కరుణ చాలా బాగా చేస్తుంది తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? మా అంకుల్ని చాలా బాగా చూసుకుంటున్నారుగా, అందుకు. మీరు వచ్చాక అంకుల్ మొహంలో ఆనందం కనిపిస్తుంది. సొంత తండ్రిలా చూసుకుంటున్నారు అని ఆయనే చెప్తున్నారు. అయ్యో అది నా బాధ్యత అండి. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ ఎందుకు? అంకుల్, వచ్చే నెలలో చందు ఆబ్దికం వస్తుంది. తను మనకి దూరమై సరిగ్గా 25 ఏళ్ళు అవుతుంది అంకుల్. ఆ దేవుడు మనల్ని శపించి అప్పుడే 25 ఏళ్ళు అయిపోయిందా?
అందుకే అంకుల్, చందుకి గుర్తుగా నేను మదర్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ హోమ్ పెడదాము అనుకుంటున్నాను. దానికోసమే ఒక ల్యాండ్ వెతుకుతున్నాను. ఆల్రెడీ చాలా మందికి చెప్పాను. చందు వర్ధంతి రోజుకి ఆ హోమ్కి శంకుస్థాపన చేయాలి. చందు పేరు మీద పెట్టే ఆ హోంలో చాలా మందికి నీడ దొరకాలి. నిరాశ్రయులైన ఎందరో తల్లి పిల్లలకు అదే బాసటగా నిలవాలి. అందరూ నిండు మనసుతో నా చందుని దీవించాలి. ఆ దీవెనలతో మరో జన్మలోనైనా చందు చిరంజీవిగా మిగిలిపోవాలి. చాలా మంచి ఆలోచన రాజా. అలాగే అంకుల్, మీరే ఆ హోమ్ని డిజైన్ చేయాలి. ఆర్కిటెక్ట్గా మీకున్న అపారమైన అనుభవంతో మనం ఆ హోమ్ని కట్టించాలి. ఎన్నేళ్లైనా ఆ హోమ్ చెక్కు చెదరకుండా ఉండేలా కట్టించాలి అంకుల్. తప్పకుండా రాజా. ఆ విషయం నువ్వు ఇంతగా చెప్పాలా? ఆ దేవాలయాన్ని కట్టించడమే కాదు రాజా, దానికి నేనొక అర్చకుడిలా మారిపోతాను. జీవితాంతం ఆ హోంకి సంరక్షకుడిగా నేనే ఉంటాను. వెంటనే వర్క్ మొదలెట్టేద్దాం. ఈ వారం 10 రోజుల్లోనే నేను ఒక ల్యాండ్ కొనేస్తాను. సరిగ్గా వర్ధంతి రోజే మనం శంకుస్థాపన చేయాలి. అలాగే రాజా, తప్పకుండా. నా నుంచి నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేసి పెడతాను. అమ్మా, నేను బయలుదేరుతాం. కరుణ, వెళ్దామా? నిజంగా నా కూతురు చందు చాలా దురదృష్టవంతురాలమ్మా. దురదృష్టమని ఎందుకు అనుకుంటున్నారు డాడీ? 25 ఏళ్లైనా ఇంకా రాజా మనసులో తన జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ఇంకో 25 ఏళ్లైనా చందుని మర్చిపోలేని భర్త దొరికాడమ్మా. అలాంటి భర్తకి దూరం అవడం దురదృష్టమే కదా. అది దురదృష్టం కాదు డాడీ, అదృష్టం. తను మీకు దూరమైనా మీ అందరి మనసులో ఇంకా సజీవంగానే ఉంది. మీరందరూ అనుకుంటున్నారేమో చందు చనిపోయింది అని, కానీ తను చనిపోలేదు, బతికే ఉంది. మీ కళ్ళ ముందే నిలబడి మీ అందరి ప్రేమాభిమానాల్ని కల్లారా చూస్తుంది. చందు మీద మీరు చూపించే ప్రేమకి తను పొంగిపోతుంది. నిజమేనమ్మా, చందు బ్రతికే ఉంది.
భౌతికంగా దూరమైంది గాని మా మనస్సుల్లో చందు ఎప్పుడూ చిరంజీవే. చేయూతనివ్వగలిగితే నా చందు చిరంజీవిగానే మిగిలిపోతుంది. అయినా ఎందుకు డాడీ మీ అందరికీ చందు అంటే అంత ప్రాణం? తను మీకేం చేసిందని? మీరంటే కన్న తండ్రి కాబట్టి మమకారం ఉండొచ్చు, కానీ రాజా గారికి పెళ్ళైంది, ఒక కూతురుంది. ఇంకా ఆవిడ జ్ఞాపకాలు ఎందుకు? అదేనమ్మా ప్రేమంటే. ప్రేమంటే ఒక పువ్విచ్చి నువ్వు నాకిష్టమని చెప్పడం కాదు, జీవితాంతం గుండెల్లో పదిలంగా దాచుకోవడం. అసలైన ప్రేమకు నిర్వచనం రాజానేనమ్మా.